శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పుష్కరుడు చెప్పెను, శత్రునగరంలోనికి చాలా కాకులు ఏ మార్గం ద్వారా ప్రవేశించినో ఆ మార్గం నుండి చుట్టుముడితే ఆ నగరం తన వశమగను. ఏదైనా సేనకు లేదా సముదాయానికి ఎడమ పక్క నుండి భయభీతమగు కాకి ఏడుస్తూ ప్రవేశిస్తే అది రాబోవు భయానికి సూచకం. షామియానా, అవయవాలు, వాహనాలు, పాదుకలు, ఛత్రము, వస్త్రము మొదలైన వాటిచే కాకి నలగొట్టబడితే అది తనకు మృత్యు సూచకం. దాన్ని పూజిస్తే తనకు కూడా పూజ లభిస్తుంది. అన్నాదులచే దానికి ఇష్టం చేకూరిస్తే తనకు కూడా ఇష్టం చేకూరుతుంది. కాకి మాటిమాటికి ఇంటి ద్వారం వద్దకు వస్తూ పోతూ ఉంటే అది ఎవరో పరదేశీయుడు వచ్చుటకు సూచకం. అది ఏదైనా ఎర్రని వస్తువును కానీ కాలిన వస్తువును కానీ ఇంటి మీద పెడితే అది గృహ దహనానికి సూచకం. భృగునందన, కాకి మనుషునెదుట ఏదైనా ఎర్రని వస్తువు పడవేస్తే అతనికి ఖైదు శిక్ష పడవచ్చునని సూచించబడను. పచ్చని రంగు గల వస్తువును పడవేస్తే బంగారము, వెండి లభించును. ఏ వస్తువును తన వద్దకు తెచ్చి విడిచునో అది లభించును. దేన్ని తన దగ్గర నుండి తీసుకొని పోవునో అది నష్టమగను. పచ్చి మాంసం తీసుకుని వచ్చి ఎదుట పడవేస్తే ధనం, మట్టి పడవేస్తే భూమి, రత్నం పడవేస్తే మహాసామ్రాజ్యం లభిస్తుంది. యాత్ర చేయని వానికి అనుకూల దిశ ఎందు కాకి వెళ్తే అది కళ్యాణకరం, కార్యసాధకం. ప్రతికూల దిశ ఎందు వెళ్తే అది కార్య విఘాతం, భయంకరం. కాకి కావు కావు అంటూ ఎదుటికి వస్తే అది యాత్రాభంగమగను. కాకి ఎడమవైపున ఉంటే శుభం, కుడివైపున ఉంటే అశుభం. వామభాగం నుండి ఉండే అనుకూలమైన దిక్కువైపు ఎగిరితే శ్రేష్టం. కుడి పక్కన ఉండే అనుకూలమగు దిక్కువైపు ఎగిరితే మధ్యమ ఫలం. వామభాగం నందుండి ప్రతికూలమగు దిక్కువైపు వెళ్తే అది యాత్రకు నిషేధించుచున్నది. యాత్రాకాలాన కాకి వచ్చి ఇంటిపై వాలితే అది అభీష్ట సిద్ధి సూచకం. ఒక కాలెత్తి ఒక కంటితో సూర్యుని వైపు చూస్తే భయం కలుగుతుంది. ఏదైనా చెట్టు తొర్రలో కూర్చుంటే అరిస్తే గొప్ప అనర్థం. ఊషర భూమి మీద కూర్చుంటే అశుభం, కానీ దానికి బురద అంటుకుంటే మంచిది. మలము మొదలగు అపవిత్ర వస్తువులను ముక్కన పెట్టుకుని కాకి కనబడితే అన్ని కార్యాలు సాధించబడను. ఇతర పక్షులకు కూడా కాకి వల్లనే ఫలితం తెలియాలి. సేనా నివేశానికి దక్షిణాన కుక్కలు వస్తే అది బ్రాహ్మణ వినాశక సూచకం. ఇంద్రధ్వజ స్థానానికి వస్తే రాజుకు, నగర ద్వారానికి వస్తే నగరాధీశునికి మృత్యువు కలుగును. కుక్క మొరుగుతూ ఇంటిలోకి చొరబడితే గృహస్వామికి మృత్యువు కలుగును. కుక్క ఎవరిని ఎడమ అవయవాలను నాకునో వానికి కార్యసిద్ధి కలుగును. కుడి అవయవాలు ఎడమ భుజంలో వాసన చూస్తే భయం వచ్చును. యాత్రకు వెళ్ళువానికి ఎదురుగా వస్తే యాత్రా విఘ్నం కలుగును. భృగునందన, కుక్క దారికి అడ్డంగా నిలబడితే మార్గాన చోరభయం సూచితం. ముఖం నందు ఎముకను గ్రహించి కనబడితే యాత్ర చేయవానికి లాభమేది ఉండదు. త్రాడు చింకిరిగుడ్డ ముఖం నందు పెట్టుకుని ఉన్న కుక్క కూడా అశుభ సూచకం. చెప్పు కానీ మాంసం కానీ నోటిలో కరుచుకొని ఎదురైతే శుభం కలుగును. దాని నోటిలో ఏదైనా అమాంగలికముగ వస్తువు కానీ కేశం కానీ ఉంటే అశుభ సూచకం. కుక్క ఎవని ఎదుట మూత్రం విడిచిపోవునో వానికి భయం వచ్చును. మూత్ర త్యాగానంతరం కుక్క ఏదైనా శుభస్థానానికి కానీ శుభకరమగు వృక్షం వద్దకు కానీ శుభకరమగు వస్తువు వద్దకు కానీ వెళ్తే కార్యం సిద్ధించును. పరశురామ, గ్రద్ద మొదలగు వాటి విషయాన కూడా ఉక్త విషయం అందువలే గ్రహించాలి. గోవులు అకారణంగా త్రేయించుట ప్రారంభిస్తే స్వామికి భయం కలుగుతుంది. అది రాత్రి అరిస్తే చోర భయం, వికృత స్వరూప స్వరంతో అరిస్తే మృత్యు భయం. వృషభం రాత్రి గర్జిస్తే స్వామికి కళ్యాణం, ఆబోతు రంకెలు వేస్తే రాజుకు విజయం. తాను ఇచ్చిన గోవులు కానీ తన ఇంటిలో ఉన్న గోవులు కానీ భక్షణం చేస్తే లేదా తమ దూడలపై ప్రేమ చూపకుంటే అది గర్భస్రావ సూచకం. పాదములతో నేలను గేయి గోవులు దీనము భయభీతులములు అయిన గోవులను భయమును కలిగించును. తడిసిన శరీరం గలవి, ఆనందంచే వికసించిన రోమములు కలవి, కొమ్ములకు మట్టి అంటుకున్నవి అయిన గోవులు శుభసూచకములు. బుద్ధిమంతులు గేదె మొదలగు వాటి విషయంను కూడా ఈ విధంగానే శకునాలు చెప్పాలి. జీను వేసిన తన గుర్రంపై ఇతరులు ఎక్కుట, ఆ గుర్రం నీటిలో కూర్చుండిపోవుట, ఒకే చోట గుండ్రంగా తిరుగుట ఇవి అనిష్ట సూచకాలు. ఏ కారణం లేకుండా గుర్రం నిద్రపోవుట ఆపదను కలిగించును. ఎవరిపైన బెల్లంపైన గుర్రమునకు అరుచి కలిగితే దాని ముఖం నుండి రక్తం కారుచున్న, దాని శరీరమంతా వణుకుచున్నను ఇవి అశుభ సూచకమగను. దుర్లక్షణములు: గుర్రం కొంగలతోనూ పావురములతోనూ సారికలతోనూ ఆటలు ప్రారంభిస్తే అది మృత్యు సూచకం. దాని నేత్రాల నుండి కన్నీళ్లు కారితే అది నాలుకతో పాదం నాక్కున్న వినాశ సూచకం. అది ఎడమడెక్కతో నేల తవ్వితే ఎడమ పక్క పండుకొన్న, పగలు నిద్రించిన శుభకరం కాదు.
ఒక మాట కొంచెం మూత్రం విడుచున్నది. నిద్రచే మలినముఖం కలది అగు గుర్రం భయమును సూచించును. గుర్రం తన పైకి ఎక్కనీయకునను, ఎక్కునప్పుడు వెనకకు తిరిగి ఇంటిలోనికి వెళ్ళిపోయినను, సవారీ చేయువాని ఎడమ పార్శ్వమందలి ఎముకలు స్పృశించిన యాత్రలో విఘ్నం కలుగును. శత్రుయోధులను చూచి సకిలించిన, తన యజమాని పాదాలు స్పృశించిన విజయం లభించును. ఏనుగ గ్రామంలో మైథునం చేసినచో అది దేశోపద్రవ కారకం. ఆడ ఏనుగు గ్రామంలో ఈనిన పిచ్చిదైన రాజవినాశ సూచకం. ఏనుగు తనపై ఎక్కనీయకున్నను, హస్తిశాలలోకి వెళ్ళిపోయినను, మదధార స్రవించినను రాజుకు మరణం కలుగును. కుడిపాదం ఎడమకాలుపై ఉంచి తుండంతో దంతములను తుడిస్తే అది శుభకరం. తన వృషభం కాని, గుర్రం కాని, ఏనుగు కాని శత్రు సైన్యంలోకి వెళ్ళిపోతే అశుభం కలుగును. కొద్ది దూరం నందే మేఘమంతటా వ్యాపించి పెద్ద వర్షం కురిస్తే సేన నశించును. యాత్రా సమయమందు కానీ, యుద్ధ సమయమందు కానీ గ్రహ నక్షత్రాలు ప్రతికూలమైతే, గాలి ఎదురుగా వీస్తే, చతురాదులు విరిగి పడిపోతే భయం కలుగును. యుద్ధం చేయి హర్షోత్సాహ భరితులై గ్రహములు కూడా అనుకూలంగా ఉంటే విజయం కలుగును. కాకులు, మాంసాహారి జంతువులు యోధులను తిరస్కరిస్తే మండలం నశించును. పూర్వ పశ్చిమ ఈశాన్య దిక్కులు ప్రసన్నంలై శాంతములుగా ఉంటే ప్రియము, శుభమోగు ఫలము లభించును. ఓం శాంతి శాంతి శాంతి.